చిత్తూరు జిల్లా కుప్పం ఆసుపత్రిలో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిన్న తాడేపల్లిలో శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, శ్రీహరి అక్రమ అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తోంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ఓగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరిను యొక్క సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి తప్పుడు కేసులో ఆయన్ని నిన్న తాడేపల్లిలో 8 గంటలకు అదుపులో తీసుకున్న తర్వాత ఆయన్ని రోడ్డు మార్గం గుండా కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం 6 గంటలకల్లా కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి యొక్క పోలీసులు ఆ తర్వాత ఆయన్ని విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఆయన్ని కోర్టులో హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా హాస్పిటల్కి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన జడ్జి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత వదిలివేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఏదైతే లీగల్ ఫాలో కాకుండా అనైతికంగా అక్రమ కేసుల పేరుతో వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 111 బిఎన్ఎస్ సెక్షన్ 111 పేరుతో ప్రత్యేకించి ఈ కేసులు పెట్టడం ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కంపమూరుకు చెందినటువంటి టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా ఈ యొక్క సోషల్ మీడియా కేసుకు సంబంధించి ఏదైతే గిరీష్ కుమార్ రెడ్డిని అదుపులో తీసుకున్నారో A2 నిందితుడిగా పూడి శ్రీహరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే కుప్పం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి గిరీష్ కుమార్ రెడ్డిని స్టేషన్ బెయిల్ ఏదైతే వ్యక్తిగత బెయిల్ మంజూరు చేస్తూ విడుదల చేశారు. A2 నిందితున్నటువంటి పూడి శ్రీహరిని మరికొద్దిసేపట్లో జడ్జి ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా టార్గెట్ చేసి ఇబ్బందులు చేస్తుందనే దానికి ఈ యొక్క సంఘటన మరొకసారి ఉదాహరణగా చెప్పవచ్చు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.